Namaste. Today I am going to give you some important bullet points on Day 3 webinar program for comprehensive learning enhancement for the teachers. Vetri Selvi Madam requested all the viewers not to send unnecessary messages which cause ignorance for the important messages. సో దయచేసి వ్యూయర్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నెసరీ మెసేజెస్ పంపి ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయవద్దు. సో టుడేస్ గెస్ట్ ఈజ్ డాక్టర్ పూర్ణిమ ఫ్రమ్ బ్రిటిష్ కౌన్సిల్. పూర్ణిమ మేడం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి చాలా చక్కగా వివరించారు. She has elucidated the importance and the vital role of TLM for the effective classroom. ఇక్కడ ముఖ్యంగా gain basic theoretical understanding of the role and purpose of TLM and receive practical strategies to incorporate TLM planning and review, adopt teacher's role as facilitator, raise awareness on classroom management. ఈ విషయాల పట్ల ఈరోజు చర్చ జరిగింది. ఆవిడ చక్కగా వివరించడం జరిగింది. సో ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో టీఎల్ఎం పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో ద టీఎల్ఎం ప్రమోట్స్ ద ఎంథూజియాజం అండ్ ఇంట్రెస్ట్ about the subject and area of the topic, and they will come forward to learn many things with the TLM. So TLM helps a lot for the teacher to give effective class. So ఇక్కడ ఎడ్జర్ యొక్క కోన్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ హ్యావ్ 3 kinds of experiences. First one is direct experience and iconic experience and symbolic experience. ఈ ఎడ్జర్ కోన్లో ఫస్ట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనం టీచర్స్ ప్రతిరోజు ఇచ్చేటువంటివే. అంటే మన ఎఫెక్టివ్ డ్రామటైజేషన్ చేసినట్లయినా, దాన్ని కరెక్ట్ ర్యాపో మెయింటైన్ చేసినట్లయినా, సో దట్ స్టూడెంట్ విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్ వాట్ ది స్ట్రాటజీ ఆఫ్ టీచర్. సో మనం ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్స్తోని డ్రామటైజేషన్ చేసినట్లయితే విల్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ సంథింగ్ రిగార్డింగ్ ది సబ్జెక్ట్ అండ్ టాపిక్ ఆఫ్ ది లెసన్. సో నెక్స్ట్ ఐకానిక్ ఎక్స్పీరియన్స్. ఐకానిక్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది నెక్స్ట్ స్టేజ్, దట్ ఈజ్ వాడికి రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా ఎగ్జిబిషన్స్ అవనివ్వండి, ఫీల్డ్ ట్రిప్స్ అవనివ్వండి, వీటిని క్రియేట్ చేయడం ద్వారా కూడా మనం వాటిలో కొత్త ఎక్స్పీరియన్స్ మనం క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్ సింబాలిక్ ఎక్స్పీరియన్స్. సింబాలిక్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నథింగ్ బట్ యాబ్స్ట్రాక్ట్ థింగ్స్ని వాడు అండర్స్టాండ్ చేసుకోవడం కోసము మనం సింబాలిక్ ఎక్స్పీరియన్సెస్ మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, వీటిని వీ షుడ్ బి మైండ్ఫుల్ అబౌట్ దీస్ 3 experiences for preparing teaching learning material and instructive learning material, TLM and ILM. Instructive learning material instructions should be very precise and should be reachable to the students. That should not be jargon. మనకి అర్థమయ్యే విధంగా మన ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ షుడ్ బి ఏజ్ రిలేటెడ్. మనం పిల్లవాడిని దృష్టిలో పెట్టుకొని వాడి ఏజ్కి సరిపడా, వాడు అండర్స్టాండింగ్ లెవెల్స్కి సరిపడా మనం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకోవాలి. బేసికల్గా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, దెర్ ఆర్ 3 kinds of టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ద ఫస్ట్ వన్ ఈజ్ ప్రాజెక్ట్ ఎయిడ్స్ అండ్ నాన్ ప్రాజెక్ట్ ఎయిడ్స్ అండ్ యాక్టివిటీ బేస్డ్ ఎయిడ్స్. ప్రాజెక్ట్ ఎయిడ్స్ అనేటువంటివి మనకు ప్రొజెక్టర్ ఉండాలి, స్లైడ్స్ ఉండాలి, ఫిల్మ్స్ ఉండాలి. మేజర్ షేర్ ఆఫ్ ది schools do not possess this kind of aids because మనకి రూరల్ బ్యాక్గ్రౌండ్లో, ట్రైబల్ ఏరియాలో వెళ్ళినట్లయితే చాలా మారుమూల గ్రామాల్లో అన్నీ మనం ప్రొవైడ్ చేయలేం. బట్ if the environment favors, we can show these aids. Next, non-projective aids. It is prevalently we can use the non-projective aids because graphs మనం చూపించవచ్చు, గ్రాఫికల్ ఎయిడ్స్ చూపించవచ్చు, డిస్ప్లే ఎయిడ్స్ చూపించవచ్చు, ఫ్లాష్ కార్డ్స్ చూపించవచ్చు, మరి అలాగే ఆటో ఎయిడ్స్ చూపించవచ్చు. ఇట్లా మనం క్రియేటివిటీ ఎంత ఉంటే దేర్ ఈజ్ నో లిమిట్ for these kind of aids. Next, activity aids. Activity చేయడం వల్ల స్టూడెంట్ విల్ డెఫినెట్లీ డబుల్ హిస్ స్పిరిట్. కాబట్టి యాక్టివిటీ ఎయిడ్స్ అనేటువంటి వాటిని మనం ఫీల్డ్ ట్రిప్స్ తీసుకెళ్ళడం ద్వారా కానీ, దాని రిలేటెడ్ లాంగ్వేజ్ గేమ్స్ కానీ, గేమ్స్ ఆడించడం ద్వారా కానీ, ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం ద్వారా కానీ మనం వాటిని ఆ ఎయిడ్స్ మనం డెవలప్ చేయించవచ్చు. సో ఇక్కడ మనకి ఈ స్ట్రాటజీ టీఎల్ఎం ప్రిపేర్ చేసే స్ట్రాటజీస్, WH స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. WH స్ట్రాటజీ అంటే ఏంటి? వాట్, వై, హూ, వెన్, ఇలాంటివి. సో వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది ఎయిడ్? We should be mindful about that. Next, who are the targeted స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ కాబట్టి అదొకటి.
వై షుడ్ బి షో ది టీఎల్ఎం, దీనికి రిలేషన్ ఉందా లేదా, మనం చూపించేటువంటి టీఎల్ఎంకి ఈ లెసన్కి సంబంధం ఉందా లేదా, వై షుడ్ బి షో, హౌ షుడ్ బి షో, ఇట్ క్వశ్చన్స్ మనం సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకుని అప్పుడే టీఎల్ఎంని ఎఫెక్టివ్గా మనం ప్రదర్శించాలి. సో నెక్స్ట్ మనకి డ్యూయల్ కోడ్ థియరీ చూసుకున్నట్లయితే, డ్యూయల్ కోడ్ థియరీలో మనకి నాన్ వెర్బల్ థింగ్స్కి లాంగ్వేజ్ని బ్లెండ్ చేసి వారిలోని నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలి. సో అలాగే మరి ఎడ్వర్డ్ మనకి ఇప్పుడు థార్న్డైక్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ ఉంది. సో కాజ్ అండ్ స్టిమ్యులస్ రెస్పాన్స్ ఉంటుంది. మనం ఏ విధంగా మనం ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది, మనం చెప్పిన లెసన్ ఎలా ఉంది, మనం ఇచ్చిన టీఎల్ఎంకి స్టూడెంట్ రెస్పాన్స్ ఎంత ఎలా ఉందో మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రధానంగా ఇక్కడ ఎయిమ్, పర్పస్, యూటిలిటీ, దీస్ 3 points are to be weighted very much. సో మనకి ఎయిమ్ ఆఫ్ ది ప్రాజెక్టింగ్ టీఎల్ఎం షుడ్ బి కన్సిడర్డ్ ఫస్ట్. నెక్స్ట్ పర్పస్, దీని పర్పస్ సేవ్ అవుతుందా లేదా, వెదర్ ఇట్ ఈస్ పెర్టినెంట్ ఆర్ నాట్, దీనికి సంబంధించిన మెటీరియల్ తయారు చేస్తున్నామా లేదా. నెక్స్ట్ యూటిలిటీ, హౌ ఫార్ ఇట్ ఈజ్ యూజ్ఫుల్, సో నెక్స్ట్ ఈ లెసన్ ఏంటంటే దీనికి ఉపయోగపడుతుందా లేదా. అలాగే ఇందులో మనకి స్ట్రాటజీస్ ఫాలో అయ్యేటప్పుడు హోల్ క్లాస్ మనం యాక్టివేట్ చేయొచ్చు కన్వీనియన్స్ బట్టి. విత్ అవర్ కన్వీనియన్స్ వీ కెన్ ఇన్వాల్వ్ ది స్టూడెంట్స్ ఇన్ డిఫరెంట్ వేస్. హోల్ క్లాస్ యాక్టివిటీస్ చేయొచ్చు, గ్రూప్ యాక్టివిటీస్ చేయొచ్చు, ఇండివిజువల్గా చేయొచ్చు, అలాగే ఇలా ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే పిక్చర్ రీడింగ్ ఉంది. పిక్చర్ రీడింగ్ వీ కెన్ ఎలిసిట్ నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ బై షోయింగ్ పిక్చర్. సో పిక్చర్ ఈజ్ ఆల్సో a kind of trigger. So it is a trigger. We can elicit different kind of experiences, peer experiences, and the students' emotions. We can draw out many shades of the children. సో మనం పిక్చర్ రీడింగ్ని ఒక ట్రిగర్గా అన్ని సబ్జెక్ట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక పిజ్జా ప్రిపరేషన్ ఉంది, మేడం ఎగ్జాంపుల్ ఇచ్చారు. పిజ్జా ప్రిపేర్ చేసేటప్పుడు మనం అన్ని సబ్జెక్ట్స్ని దాన్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. సో పిజ్జాలోని ఇంగ్రీడియంట్స్ కలిపేటప్పుడు మెజర్మెంట్స్ తీసుకుంటాం. మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మ్యాథమెటిక్స్ మనం బోధించవచ్చు. అలాగే హౌ కెన్ బి డివైడ్ ది పార్ట్స్, మనం పోర్షన్స్ అంటే ఏంటి, భిన్నాలు చెప్పేటప్పుడు కూడా, పోర్షన్స్ చెప్పేటప్పుడు కూడా మనం ఆ రెసిపీని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్వేజ్ జనరేషన్ కూడా రెసిపీ యూజ్ చేసుకోవచ్చు. హౌ టు ప్రిపేర్ పిజ్జాయే కాదు, ఒక ఏదో పులిహార తయారు చేయాలి, రెసిపీ తయారు చేయాలి, పిల్లాడు లేకపోతే ఒక హాట్ వాటర్ చేయాలి, టీ తయారు చేయాలి. ఇటువంటి రెసిపీ చేసేటప్పుడు పిల్లలు లాంగ్వేజ్ మనం జనరేట్ చేయొచ్చు. అలాగే మెజర్మెంట్స్, మ్యాథమెటిక్స్ బోధించవచ్చు. అలాగే మరి ఎన్వైరన్మెంటల్ సైన్స్ బోధించవచ్చు. ఇలాగా ఇట్ ఈస్ అప్ టు ది స్టూడెంట్, అప్ టు ది టీచర్. According to the convenience of the teacher, teacher is a master of the class. He is up to his level of thinking. So he has his own independence of preparing TLM. So ఈ విధంగా మనం TLM అనేటువంటిది అన్ని సబ్జెక్ట్స్కి కూడా పర్పస్ఫుల్గా మనం తయారు చేసుకుని చక్కనైనటువంటి బోధన మనం అందించవచ్చు. ఈ విధమైనటువంటి ఇన్నోవేటివ్ థింకింగ్ ద్వారా మనం కన్ఫైన్ అయిపోయి, వీ షుడ్ నాట్ కన్ఫైన్ విత్ సర్టైన్ థింగ్స్. మన మేడం చెప్పినటువంటి విషయాలు మనం కన్ఫైన్ అయిపోకుండా వీ హ్యావ్ టు యూజ్ అవర్ innovative thoughts and let the students be divergent, let the students be involved in this preparation of TLM and make the classroom live with TLM. So this is the content of today's session. Thanks for listening.